వర్ధిల్లాలి ఎస్సీ కులాల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ కులాల ఐక్యత. రిజర్వేషన్లు ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల రిజర్వేషన్లు, ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల రిజర్వేషన్లు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏదైతే ఏజెన్సీ భూభాగం అనేది రాష్ట్రంలో సగభూభాగం, ఈ సగభూభాగంలో ఉండబడినటువంటి ఉమ్మడిగానైతే 4 జిల్లాలు, 86 మండలాలు, సుమారు 10 లక్షల జనాభా కలిగినటువంటి ఎస్సీలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పూర్తిగా ఎటువంటి రిజర్వేషన్లు అమలు కావట్లేదు. అదేవిధంగా ఇక్కడ ఉండబడినటువంటి వాళ్లకు ఇల్లు ఇచ్చే అవకాశం లేదని అధికారులు బుకాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉండబడినటువంటి వాళ్లకు గతంలో పంట రుణాలు ఇచ్చారు, పంట రుణాలు కూడా ఇచ్చే అవకాశం లేదంటున్నారు. వారు పండించినటువంటి పంట మార్కెట్కు తరలించడానికి కూడా మీరు అర్హులు కాదంటున్నారు. ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి వాళ్లకు ఆర్థిక పరమైనటువంటి రుణాలు ఇవ్వటానికి కూడా అవకాశం లేదంటున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి వాళ్లకు 2019లో నూతన పంచాయతీ చట్టం తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతం అనేటువంటి ఈ ఏజెన్సీ భూభాగంలో ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీలకు స్థానిక రిజర్వేషన్లు కూడా తొలగించారు. ఇప్పుడు ఉండబడినటువంటి పరిస్థితిలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ కులాలకు మండల పరిషత్తులో కావచ్చు, జిల్లా పరిషత్తులో కావచ్చు, వాళ్ళ తరపున ఒక ప్రజాప్రతినిధి అనేటోడు కరువైపోయాడు. అంటే ఈ భారత రాజ్యాంగంలో ఎస్సీ కులాలకు కల్పించినటువంటి రిజర్వేషన్ పూర్తిగా ఈ ప్రభుత్వాలు విస్మరించాయి. ఈ యొక్క ఎస్సీ కులాలను పూర్తిగా వాళ్ళ అభివృద్ధిని విస్మరించాయి. అందుకనే ఈరోజు మేము జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ నిరసనలో భాగంగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కనువిప్పు కలగాలి. ఏజెన్సీ ప్రాంతం అనేది ఒక వెనుకబడ్డ ప్రాంతం. వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నది ఎస్సీ కులాలే. ఎస్సీ కులాలకు రిజర్వేషన్ కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలం చెందాయి. కాబట్టి ఇప్పటికైనా ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి లక్షలాది మంది ఎస్సీ కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి వాళ్లకు ఏదైతే తెలంగాణ రాష్ట్రం రాకముందు వందలాది కాలనీలు ఇచ్చారు, ఇండ్లు, వందలాది కుటుంబాలకు అభివృద్ధి లోన్లు ఇచ్చారు. ఇక్కడ ఉండబడినటువంటి వాళ్లకు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నియమించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రం కోసం మేము కొట్లాడి ఈ రాష్ట్రం కోసం పోయకుండా లేకుండా పోరాటం చేస్తే ఇవాళ మా బతుకుల్ని మొత్తం కూడా రోడ్డు మీద పడేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుద్దని చెప్పి మేము ఆశిస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఆలోచించాలి. ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు దీన్ని ఆలోచించాలి. ఏజెన్సీ ప్రాంతం అనేది సగభూభాగం. ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు ఎటువంటి రిజర్వేషన్లు వర్తించట్లేదు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంత ఎస్సీలను గుర్తించాలి. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి వాళ్ళు గత పూర్వకాలం ఏదైతే ఉన్నాయో కాస్తో కూస్తో 5% రిజర్వేషన్ వచ్చేది. ఐటీడీఏ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు 5% రిజర్వేషన్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఆ రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టే భూములకు హక్కు పత్రాలు ఇచ్చారు. ఆ రిజర్వేషన్ ఉన్నది కాబట్టే ఇండ్లకు పట్టాలు ఇచ్చారు. ఆ రిజర్వేషన్ ఉన్నది కాబట్టే వ్యవసాయ బావులు ఇచ్చారు. ఇక్కడ ఉండబడినటువంటి స్థానిక ఉద్యోగ నియామకాలు వచ్చాయి. ఉద్యోగ నియామకాలతో పాటు ఇక్కడ ఉండబడినటువంటి వాళ్లకు అభివృద్ధి పరంగా మరి ఇక్కడ అభివృద్ధిని కూడా చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉండబడినటువంటి వాళ్లకు ఏదైతే ఇక్కడ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉన్నాయి కాబట్టి ఆ కాస్తో కూస్తో వాళ్ళ జనాభా దామాష ప్రకారం ఆ ప్రతినిధ్యం ఉండేది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కన్ను తెరవాలి. కన్ను తెరిచి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు అభివృద్ధి చెందట్లేదంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని చెప్పి ఖండిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి వాళ్లకు ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు కాలేదు, ఎంపీలు కాలేదు. ఈ ప్రాంతం వాళ్ళని ప్రభుత్వాలు గుర్తించట్లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తించి నామినేట్ పదవుల్లో అవకాశాలు కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బ్యానర్ మంచిగా ఐక్యత
వర్ధిల్లాలి ఎస్సీ కులాల ఐక్యత, ఎస్సీ కులాల ఐక్యత, ఎస్సీ కులాల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ కులాల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ కులాల ఐక్యత. ఈ రాష్ట్రంలో 2 భూభాగాలు, ఏజెన్సీ భూభాగంలో ఉన్న ఎస్సీ కులాలకు బాగా వెనకబడి ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఆ రిజర్వేషన్లు వర్తించాలి. రెండోది ఏంటంటే ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలను గిరిజనేతలు అంటున్నారు. ఈ గిరిజనేతలకు కాదు, ఎస్సీలకు మా ఎస్సీలకు వాదం ఉంది. కాబట్టి ఇక్కడ ఉండబడినటువంటి భూములకు గతంలో పంట రుణాలు ఇచ్చారు. ఆ పంట రుణాలు మళ్ళీ చెల్లించే కాడ వాళ్ళు చెల్లించలేకపోతున్నారు. బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నారు రైతులు. మాకు ఎంపీటీసీలు జడ్పీటీసీలు గతంలో ఉండేవి, ఇప్పుడు ఎంపీటీసీలు జడ్పీటీసీలు తీసేశారు. వాటిని అమలు చేయాలి.